పరిశుద్ధుడు అయిన తండ్రి స్తోత్రములు నాయన. మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వాధికారములు కలిగిన దేవుడా, అయ్యా మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి, మీరిచ్చిన దీవెన ఆరోగ్యమును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా స్తోత్రములు తండ్రి. ఈ దినమున ప్రభా అయ్యా నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్న మాటలు తండ్రి బిడ్డల హృదయాల్లో మంచి విత్తనము ఫలించలాగున నా తండ్రి, మంచి విత్తనం మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో అయ్యా మీ మాటలు వారి హృదయాల్లో ఆ విధంగా ఫలింపజేసి బిడ్డలను ఆశీర్వదించండి. మీ మాటలు వినుటకు నా తండ్రి అయ్యా నాయన మీ కృప చూపించండి. అదేవిధంగా తండ్రి ఈ దినమున ప్రభా బిడ్డలు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారు, ఏది కావాలని బిడ్డలు ఆశిస్తున్నారో, కోరుకుంటున్నారు తండ్రి వారి హృదయ వాంఛనలు అయ్యా నాయన మీరు సఫలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినమున బిడ్డల్ని ఆశీర్వదించండి. ప్రతి కార్యములో మీ దయగలిగిన బాహువుల బిడ్డలకి తోడుగా ఉంచి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలాలను మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీ దయగలిగిన హస్తము తోడుగా ఉంచండి. దీవెన ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ బాహువులతో బిడ్డల్ని ముట్టి అయ్యా వ్యాధిగ్రస్తులైతే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి నాయన. వారి కుటుంబాలలో వారి గృహాలకు ఏ తెగులు, ఏ రోగము, వారి గుడారము సమీపించక మీ దయగలిగిన బాహువులు మీ దూతల సన్నిధి అయా గృహం చుట్టూ మీ కాపుదల ఉంచి మీరు మహిమ పొందుకోండి తండ్రి. నీ బిడ్డలని సదాకాలం జ్ఞాపకం చేసుకునే దేవుడవు నా తండ్రి అయ్యా. నీ బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు, మర్చిపోయే దేవుడవు కాదు. నేనున్నానని నా తండ్రి నాయన ధైర్యాన్ని కలుగజేసే దేవుడవు కనుక నిత్యము వారి హృదయాల్లో స్తుతిని కలుగజేయండి, కృతజ్ఞత భావాన్ని కలుగజేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమున నాయన. ప్రత్యేకంగా నా తండ్రి బిడ్డలు అయా వ్యాపారాల నిమిత్తము, వారి అవసరాల నిమిత్తం తండ్రి నాయన, వారి చేతి పనుల నిమిత్తం బయటికి వెళ్తుంటారు నాయన. మీ దూతల కాపుదల మీ సన్నిధి బిడ్డలకి రాకపోకల యందు తోడుగా ఉంచి మీరు మహిమ పొందండి. క్షేమముని, ఆరోగ్యముని, ఆశీర్వాదంని వారికి దయచేసి మీరు మహిమ పొందండి అయ్యా. అయా కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగజేయండి తండ్రి నాయన. అపవాది బంధకాల నుంచి, చాతబడి శక్తుల నుంచి, అయా దురాత్మ బంధకాల నుంచి మీ నామంలో విడుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. కుటుంబాల్లో ఆటంకాన్ని కలుగజేస్తున్న అపవాదిగాడి క్రియలు, చీకటి క్రియలు మీ నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. బిడ్డలనైనా మీ ప్రేమలో, మీ దయలో, మీ బాహువులలో తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి. సదాకాలం నీ బిడ్డలకి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. పసిబిడ్డల్ని మంచి ఆరోగ్యం కలుగజేయండి నాయన. అయా యవ్వన బిడ్డలకి మీ కాపుదలలో ఉంచండి. నడిప్రాయం కలిగిన బిడ్డలు, వృద్ధాప్యను తల్లిదండ్రులు మంచి ఆరోగ్యాన్ని మీరు కలుగజేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. బాధలు, సమస్యలు, కష్టాలు, వేదనలు, చింతలు అన్నీ తీసివేసి కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలుగచేసే దేవుడవు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమస్తమునే మేము నామములో జరిగించి, మీరు జరిగించి అయ్యా నాయన మీ సంకల్పం, మీ చిత్తం, మీ ప్రణాళిక నీ బిడ్డల పట్ల నెరవేర్చి మీరే మహిమా ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు మరి మనం దేవుడి పట్ల, మనం దేవుని విషయంలో, ఆయన నామంలో ఆయన చేసిన ప్రతి కార్యానికి మనం ఏ విధంగా ఉండాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఏదైనా కార్యం దేన్ని దేవాతి దేవుడు నీకు జరిగించినప్పుడు ఆ విషయంలో నువ్వు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనివాడు దేవుణ్ణి ఇష్టపడడం అన్నది జరగదు. దేవుడంటే ఇష్టం లేనివారు, దేవుడి మీద ప్రేమ లేనివారు, దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుణ్ణి వారి హృదయాల్లో నిలుపుకొని వారికి కృతజ్ఞత భావం అనేది ఉండదని ఆ దేవాతి దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు అంటే నీ పట్ల ఏ కార్యం జరిగించినా నువ్వు ఈరోజు ఇంత క్షేమంగా ఉన్నావు అంటే అది దేవుడి దయవల్లనే మనం ఉన్నాం. దేవుడి నామంలో ప్రతి ఒక్కటి మనం జరిగించుకుంటున్నాం గనక ప్రతి ఒక్క విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. కృతజ్ఞత లేకుండా ఆయన చేసిన ఉపకారాలని, మేలులని మర్చిపోయి ఎప్పుడూ కూడా ఏదై జరగకపోతే ఆయన నిందించే వారిగా మనం ఉండకూడదు. ఆ విధంగా కాకుండా మరో విధంగా చూసుకున్నా, ఏ నీకు మేలు జరిగినా, మంచి జరిగినా, ఏదన్నా వ్యాధి నీకు స్వస్థత కలిగినా నీ వెంటనే ఆ దేవాతి దేవుడి పాదాల దగ్గర కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఉండాలి.
అది దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చే బిడ్డవవుతావు. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డవవుతావు. ఏ విషయంలో కూడా కృతజ్ఞత అనేది అది దేవుడికి ఇష్టమైంది, అది దేవుడి చిత్తమైంది. మనం లేఖనాల్లో కూడా మనం చూసుకుంటే దేవుడి చిత్తంలో ఒక భాగం అది. కృతజ్ఞత కలిగి ఉండడం అన్నది దేవుడి చిత్తంలో ఒక భాగంగా ఎంచాడు. అది దేవుడికి ఇష్టమైన కార్యంగా కూడా దేవుడు ఎంచుతున్నాడు. అందుకే ఎప్పుడూ దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతకాలి, దేవుడి చిత్తాన్ని నువ్వు జరిగించే బిడ్డగా నువ్వు ఉండాలి అంటే దేవుడు చేసిన మేలులకి, ఆయన నీ జీవితంలో జరిగించిన ఉపకారాలకి ఎప్పుడూ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనము మన తండ్రికి చెల్లిస్తూ ఉండాలి. ఆ దేవాతి దేవుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే లూకాసు వార్త 17:11 నుంచి 19 వరకు మనం చూసుకున్నట్లయితే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వస్తారు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు కూడా ఎదురుగా వచ్చి దూరముగా నిలబడి వారికి స్వస్థత ఇయ్యమని వారు అడిగినప్పుడు, తండ్రి మీరు యాజకులకు కనపరుచుకోండని చెప్పిన వెంటనే వారు వెళ్తుంటేనే ఆ మాట ద్వారానే స్వస్థత కలిగింది వారికి. కానీ ఆ 10 మందికి స్వస్థత అయింది. కానీ ఆ 10 మందిలో ఒక్కరే తిరిగి మరలా కృతజ్ఞతలు చెల్లించడానికి ఆ దేవుడి దగ్గరకు వచ్చినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూసుకోగలుగుతాం. మరి ఎందుకు 10 మంది శుద్ధులయ్యారు? ఒక్కరికే ఎందుకు కృతజ్ఞత భావం ఉంది? ఆ ఒక్కరే నా దేవుణ్ణి ప్రేమించింది. ఈనాడు అనేక మందికి దేవుడు కార్యాలు యేసయ్య చేస్తుండగా, అనేక మందిని దేవుడు ప్రేమిస్తుండగా, ప్రపంచాన్నే ఆయన ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మనం లేఖనాల్లో కూడా చూసుకుంటాం. అదేవిధంగా క్రైస్తవులు అనబడిన వారు దేవుణ్ణి ఆరాధించేవారిని, దేవుణ్ణి ఇష్టపడేవారిని కూడా ఆయన ఇష్టపడి అనేక గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు అన్నీ అంతకంటే అద్భుత కార్యం, గొప్ప రక్షణలో మనల్ని ఉంచాడు గనక మరి కృతజ్ఞత లేకుండా జీవించేవారు ఈ రోజు అనేక మంది ఉన్నారు. వారిని దేవుడు అంతగా ఇష్టపడ్డు, నిజంగానే ఇష్టపడ్డు. ఎందుకంటే వారు దేవుడి చిత్తాన్ని జరిగించట్లేదు. దేవుడే అన్నాడు. దేవుడే ఆ లేఖనాల్లో మనం చదువుకుంటే దేవుడు అన్నమాట 10 మంది కుష్ఠరోగులు స్వస్థత అయ్యారు. ఈ ఒక్క వ్యక్తేనా, ఈ ఒక్క అన్యుడైనా కృతజ్ఞత చెల్లించడానికి వచ్చిన వ్యక్తి అనని ఆ దేవుడు ఎంతగా, ఆ మాటలోనే ఆ తండ్రి హృదయం ఎంత బాధపడ్డదో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞత అన్నది ఆయనకి ఇష్టం. ఈరోజు మనుషుల పట్ల కూడా కృతజ్ఞత ఉండదు. మనుషులు చేసే సహాయానికి కూడా కొంతమంది సహాయం పొందుకున్నంత వరకు పొందుకుంటారు, కానీ కృతజ్ఞత లేనివారుగా ఉంటారు. అలాంటిది మనుషుల్లో లేనివారు ఇక దేవుడికి ఏం కృతజ్ఞతలు చెల్లిస్తారు? దేవుడు అదే అంటున్నాడు. ఏది చేసినా ఈరోజు క్షేమంగా నువ్వు బయటికి వెళ్ళి క్షేమంగా నువ్వు తిరిగి వస్తున్నావు. ఈరోజు నువ్వు పడుకొని క్షేమంగా నిద్ర లేస్తున్నావు. ఈరోజు అన్ని పనుల్లో సక్రమంగా ఆరోగ్యంగా ఉంటున్నావు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నావంటే ప్రతి దినము కూడా నువ్వు దేవాతి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలాగా నువ్వుంటే నువ్వు ఇంకా దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉండగలుగుతావు. నువ్వు దేవుడికి ఇష్టమవుతావు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తాడు. అనేక గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఎందుకంటే ఒక్క కార్యంతో నువ్వు కృతజ్ఞత లేకుండా ఉండకూడదు. కొన్ని అద్భుతాలతోటే, కొన్ని కార్యాలతోటే, కొన్ని స్వస్థతలతోటే నువ్వు ఆగిపోకూడదు. నువ్వు ఎప్పుడూ కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన హృదయం సంతోషించి, ఆయన హృదయంలో ఎప్పటికీ నిన్ను జ్ఞాపకం చేసుకొని సదాకాలం నీకు తోడుగా ఉండి ఒక కార్యాన్ని జరిగించినందుకు నా బిడ్డ నన్ను మహిమపరుస్తున్నాడు, నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు నాకు చెల్లిస్తుంది అన్న ఆశతో, ప్రేమతో ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమించడం, నువ్వు అడగకపోయినా ఊహించిన వాటికంటే, అడుగు వాటి కంటే గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించటం ఆయనకి ఎంతో ప్రీతికరము, ఇష్టమై ఉంది. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావన్నమాట. ఇది దేవుడి చిత్తాన్ని జరిగించటంలో ఒక భాగం. మానవునికి విధుల్లో ఒక విధానమాట ఇది. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఇంకా లేఖనాల్లో మనం చూసుకుందాం. కుష్ఠరోగిని మత్తయి సువార్త మనము 8:2-3లో చూసుకుంటే కూడా కుష్ఠరోగిని ముట్టుకున్నట్టు కూడా ఉంది. అసలు కుష్ఠరోగుల్ని ముట్టుకుంటారా అండి? ముట్టుకోరు. మనం పాత నిబంధనలో లేవ్యాకాండంలో చూసుకోగలిగితే కుష్ఠరోగుల్ని ముట్టుకోవడం అన్నది జరగదు. వారు కుష్ఠు ఉంటే అపవిత్రులుగా ఎంచబడ్డారు.
కనుక అపవిత్రులుగానే ఎంచబడడం కాకుండా ఇంకా వారికి ఊర్లో ఉండే పాలెములో ఉండే అర్హత లేకుండా వారిని గవిని వెలుపల వారిని ఉంచాలన్నది ఒక నిబంధన. పాత నిబంధనలో దేవుడు ఆ విధంగా వారిని ఉంచేవాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేవరికి దేవుడు పరమ తండ్రి పరిశుద్ధుడండి, పరలోకంని దిగివచ్చి మన కొరకు ప్రయాస, మన కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుడి ప్రేమ ఎంత గొప్పది. అంత మంచి దేవుడికి ఈరోజు మనం కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నామంటే మన బ్రతుకు ఎంత దేవుడికి దూరంగా ఉందో ఒకసారి యోచించుకోవాలి. అంతగా ఇష్టపడుతున్న మన దేవుడికి రోజు వందనాలు చెల్లించుకోవడం, రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవటం దేవుడి చిత్తాన్ని మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరిగించిన వారం అవుతాం. దేవుడికి ఇంకా నువ్వంటే నేనంటే ఇష్టపడతాడు ఆయన. అందుకే కృతజ్ఞత కలిగి ఉండాలి. కుష్ఠరోగిని ముట్టుకునే పద్ధతి కాదు, కానీ ఆ దేవాతి దేవుడు కుష్ఠరోగుల్ని ముట్టుకున్నాడు కూడా. లూకాసు వార్తలో మీరు వెళ్ళి యాజకులకి కనపరచుకోండని మాట మాత్రం సెలవిచ్చి వారిని స్వస్థపరిచాడు. అదే మత్తయి సువార్తలో మనం 8:2-3 చూసుకుంటే వారిని ముట్టుకొని శుద్ధులుగా చేసినట్లుగా ఉంది. అసలు లేవియా కాండంలో కుష్ఠరోగుల్ని ముట్టుకోరు. మనం చూద్దాం. లూకాసు వార్త లేఖనాల్లో పరిశీలించుకుందాం. లేఖనాల్లో చదువుకుంటే లూకాసు వార్త 17:11-19 వరకు మనం చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చారా? దూరముగా నిల్చున్నారు. ఇక్కడ అర్థం ఏంటి? దూరంగా ఎందుకు నిల్చున్నారు? వారికి తెలుసు కుష్ఠరోగుల్ని ముట్టుకోకూడదు, మేము దగ్గరికి రావడానికి అర్హులము కాదు అని ఎదురుగా వచ్చిన ఆ బిడ్డలు దూరంగా నిలబడ్డారు. ఈ దూరంగా ఎందుకు నిలబడాలి అంటే మనం ఇదే వచనం లేవియా కాండంలో చూసుకుందాం. లేవియా కాండం 13:1లో, లేవియా కాండము 13 అదే 13 45-46లో మనం చూసుకోగలిగితే గవిని బయట, శిబిరం బయట వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఊర్లో ఉండకూడదు. మనుషులకు దగ్గరగా కుష్ఠరోగులు ఉండకూడదు అనమాట. చదువుదాం. లేవియా కాండము 13లో 45-46 మనం వారి నివాసం ఎక్కడ ఉండాలి, వారి అర్హత ఏంటి, వారు ఎక్కడ ఉండాలి, వారిని ఎక్కడ ఉంచాలి, వారిని జనాలలో కలవనిచ్చేవారు కాదు. కుష్ఠరోగులని వారిని దూరంగా ఉంచే పద్ధతి అన్నమాట. చదువుకుందాం. ఆ పొడగల కుష్ఠరోగి చింపివేయవలెను, వాడు తన తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ, ఆ పొడవున్నన్ని రోజులు కూడా వాడు అపవిత్రుడై ఉంటాడు. ఆ కుష్టు ఎన్ని రోజులైతే ఆ బిడ్డకి అంటుకట్టుకొని ఉంటుందో, ఆ దేహం మీద ఉంటుందో, ఆ బిడ్డ అపవిత్రుడు అన్నమాట. ఇప్పుడు అపవిత్రుల్ని ఎక్కడ ఉంచేవారు? దూరంగా ఉంచేవారు. జెరూషలేము నగరం బయట ఉంచేవారు వారిని. అది కూడా చదువుకుందాం. 46వ వచనంలో శిబిరం బయట వారిని ఉంచాలి, వారిని ఊర్లో ఉంచడానికి వీల్లేదన్నమాట. చదువుదాం. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగానే నివసించాలి. కుటుంబాల్లో నివసించడానికి, ఊర్లో నివసించడానికి అతనికి అర్హత లేదు. వాని నివాసము పాలెమునకు వెలుపలగా ఉండాలి. ఇది అన్నమాట. ఇట్లా ఉండాలి గనక ఆ కుష్ఠరోగులకి ఇది తెలుసు గనక వారు ఎదురుగా వచ్చి ఆ దేవుడికి దగ్గరగా సమీపంగా రాకుండా దూరముగా నిలబడడానికి కారణం ఇది. ఎందుకంటే దగ్గరికి రాకూడదు, వారిని ఎవరూ ముట్టుకోకూడదు. ఆ దూరం నుంచే వారు మాకు స్వస్థత ఇయ్యయ్యా అని ప్రార్థించుకున్నప్పుడు ఆ దేవాతి దేవుడు వారిని మాట మాత్రం సెలవిచ్చి వారికి స్వస్థత ఇచ్చినట్లుగా ఆ లేఖనాల్లో మనం చూసుకుంటాం. మరి ఇదే విధంగా ఆ దేవాతి దేవుడు ఆ కుష్ఠరోగిని మత్తయి సువార్తకి మనం చూసేవరకే, మత్తయి సువార్తలో కుష్ఠరోగిని ముట్టుకోకూడని పద్ధతిని మనం లేవియా కాండంలో చూసుకున్నాం. మరి ఇక్కడ దేవాతి దేవుడు పరమ తండ్రి పరిశుద్ధుడండి. ఏది కూడా ఆయన పొడ మచ్చ దేహం మీద కానీ ఏది కానీ లేని పవిత్రుడు, అంత పరిశుద్ధుడు. తన హృదయం కానీ, తన మాట కానీ, తన తనువు కానీ
ఆ దేవాతి దేవుడు సమస్తము పరిశుద్ధుడు. అయినను సరే కుష్ఠరోగిని ఎంత ప్రేమ అండి దేవుడికి మనమంటే, ఎంత ప్రేమ. ఈరోజు రోగుల్ని, పాపులని, నీచులని ఎవరిని కూడా ఆయన త్రోసివేయట్లేదు. ఎవరిని కూడా దూరంగా నిలబడండి అని అనట్లేదు. నీవు బయట నిలవనేలా లోపలికి రమ్మంటున్నాడు నీ దేవుడు. అటువంటి దేవుడికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత మనం దేవుణ్ణి ప్రేమించాలి, ఎంత మనం దేవుడికి ప్రార్థించుకోవాలి. ఎంత చేసినా మన జీవితాలు తక్కువే అండి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మనం ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞత భావం కలిగి మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసుకోగలిగితే 13, 12, 13లో మన కోసం ఆయన మన పాపాలను భరించడానికి, మన రోగాన్ని భరించడానికి, మన నిందలు భరించడానికి ఆయన జెరూషలేము నగరము బయట గొల్గొతా కొండ మీద ఆయన శిలువ మరణం పొంది మన పాపాన్ని బయట కడిగి మనల్ని లోపల ఆయన నగరంలో మనల్ని ఉంచి క్షేమకరమైన పరిస్థితుల్లో మనల్ని ఉంచినట్లుగా, దేవుడు అంత గొప్పగా మనల్ని ప్రేమించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా మనం చూసుకుంటున్నాం. ఆయన కుష్ఠరోగిని గ్రామంలో స్వస్థపరిచి గ్రామంలో ఉండడానికి అర్హత ఇచ్చి, ఆ కుష్ఠరోగిని బాగు చేయటానికి ఆ రోగం, ఆ వ్యాధులు, మన పాపాలు, మన రోగాలు, మన తలంపులు, మన చెడు చూపులు, మన సమస్తాన్ని భరించడానికి ఆయన ఉండవలసిన యెరూషలేముని విడిచి బయట గొల్గొతాకు వెళ్ళి శిబిరం బయట ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం హెబ్రీ పత్రికలో చదువుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట, చూడండి ఎంత ప్రేమ అండి దేవాతి దేవుడికి మనమంటే ఎంత ప్రేమ. ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. దేవుడు ప్రేమించినట్లుగా ఎవరు, ఈ మానవుడు దేవుడి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు అన్నది మన జీవితంలో లేదు, అది జరగదు. మనల్నంటూ ప్రేమించాడు అంటే మనల్ని పోషించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని క్షమించాడు, మనల్ని దగ్గరికి తీసుకున్నాడు, మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, మనకి రక్షణ కేడమై ఉన్నాడు, మనకి కాపుదలగా ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఏ మానవుడు, తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా బంధువులైనా ఎవరూ మనల్ని కాపాడలేదు కానీ, మనల్ని క్షమించలేదు కానీ, అందరూ మనల్ని నిందించిన వారే కానీ తన పరిశుద్ధ రక్తంలో మనల్ని కడిగి వెలుపలి బయటకు ఆయనకు బయటికి వెళ్ళిపోయి మన కోసము శ్రమ పొందాడంట. ఎంత గొప్ప దేవుడండి. ఆ దేవాతి దేవుడికి ఎంత ప్రార్థించుకున్నా మనం తక్కువే. ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా మన జీవితం సరిపోదు. అటువంటి దేవుణ్ణి ఎంత గొప్పగా ఘనముగా మనం ప్రేమించే వారమై ఉండాలి. అదేవిధంగా కుష్ఠరోగిని అంత గొప్ప దేవుడు ముట్టుకున్నాడండి. స్వయంగా తన బాహువులతో ముట్టుకొని స్వస్థపరిచినట్లుగా మత్తయి సువార్తలో చదువుకుందాం. మత్తయి సువార్త 8:2-3 మనం చదువుకుంటే ఆయన స్వయంగా తన బాహువులతో ముట్టుకొని తన హస్తములతో ముట్టి స్వస్థపరిచినట్లుగా కూడా మనం లేఖనాల్లో చూసుకోగలుగుతున్నాం. చదువుదాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా. మరి దేవుడు ఏమన్నాడో చదువుకుందాం. దేవుడు ఏమన్నాడు ఆ మాటకి? అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే. ఈరోజు నీ దేవుడి దగ్గరికి నువ్వు వస్తున్నావు. నీ జీవితం ఏ విధంగా ఉన్నా ఆయన పాదాల దగ్గరికి నువ్వు వచ్చి, అయ్యా నన్ను బాగు చేయటం నీకు ఇష్టమేనా అని నువ్వు అడిగినప్పుడు, నాకు ఇష్టమే అని ఆయన బాహువులు నీ మీద చాపుతాడు. ఆయన గుండెలకి నిన్ను హత్తుకునే దేవుడండి. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను నిరాకరించే దేవుడు కానే కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కానే కాదు, నిన్ను దూరముగా నిలబెట్టే దేవుడు కానే కాదు. పరిశుద్ధుడండి, ప్రేమామయుడు. ఎందుకు దిగులు చెందుతావు? ఎందుకు భయపడతావు? నేను పనికిరాని వాడిని, పనికిరాని దాన్నని నీ హృదయంలో నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? నీకు రోగం ఉంది పోదని ఎందుకు నువ్వు భయాక్రాంతుడు అవుతున్నావు? ఈరోజు నువ్వు చింతలో, ఆలోచనలో ఎందుకు బ్రతకాలి? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్నేమన్నా నెట్టేస్తున్నాడా? నిన్ను త్రోసేశాడా? నీకు ఆయన ముఖం తిప్పుకున్నాడా? ఏది కాదండి. ఎవ్వరి ప్రార్థన నిరాకరించడు. అందరినీ కూడా ప్రేమించే దేవుడు. కుష్ఠరోగి అన్నాడు, అయ్యా నన్ను శుద్ధినిగా చేయటం నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయి. నాకు ఇష్టమే.
ఈరోజు నువ్వేది అడుగుతున్నావు నీ దేవుడికి, నువ్వు ఇష్టంగా ఉన్నావు, నువ్వు అడిగేది ఆయనకి ఇష్టంగా ఉంది, ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈరోజు వ్యాధిగ్రస్తుడివై ఉన్నావా? అయ్యా, నీ హృదయంలో నువ్వు పెదవులు తెరిచి ప్రార్థించి గొప్పగా ఏదో గట్టిగా అరిచి నువ్వు మొరపెట్టుకునేది లేదు. నీ హృదయంలో ఆయన పాదాల దగ్గర నువ్వు నీ శిరాన్ని వంచి, నా తండ్రి నన్ను స్వస్థపరచయ్యా, నా హృదయాన్ని స్వస్థపరచు. ఈరోజు దేహం మీద ఉన్న వ్యాధుల్నే కాదు, హృదయాల్లో ఉన్న వ్యాధుల్ని కూడా తీసివేసే దేవుడు మన దేవుడు. నీ హృదయంలో ఉన్న ఏది ఉన్నా, చెడు ఉన్నా, చెడు ఆలోచనలు, చెడు చూపులు, వ్యతిరేకతలు, దేవుడికి సంబంధించిన కార్యాలు కాకుండా వేరే కార్యాలు ఏది నీ మనసులో అపవాదిగాడు ఈరోజు కలుగచేసి నేను భయాక్రాంతుడిగా చేసిన, నేను భయానికి లోపరుచుకున్న అపవాదిగాడు నిన్ను దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, నువ్వు దేవుడికి పనికిరావని నిన్ను నిందిస్తున్నా, అవన్నీ పక్కన పెట్టేసి దేవుడి ప్రేమ ఈరోజు నన్ను పిలుస్తుంది. ఆయన నన్ను ఇష్టపడుతున్నాడు, నన్ను శుద్ధినిగా చేయడానికి ఆయనకి ఇష్టమై ఉంది. దేహం మీద మచ్చలే కాదు, దేహం మీద వ్యాధులే కాదు, ఈరోజు నా హృదయాన్ని కూడా కడగడానికి నా దేవుడు నాతో మాట్లాడాడు. నేనంటే నా దేవుడికి ఇష్టమని ఆ దేవుడి పాదాల దగ్గర నీ శిరం వంచు, ప్రార్థించు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన ఈరోజు వింటాడు. ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యాలు, అద్భుతాలు ఆయన చేస్తాడు. కుష్ఠరోగాన్ని వెంటనే ముట్టి స్వస్థపరిచాడు. నాకు ఇష్టమే అన్నాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కాము. ఎంత మంచి మాట! ఎవరు చెప్తారండి? ఈరోజు తెలుసో తెలియను అపరాధాల్లో, తప్పుల్లో, పాపాల్లో, ఏదైనా ఆ పద్ధతుల అవిధేయతల్లో ఉంటే నెట్టివేసేవారు, నిందించేవారు, త్రోసేసేవారు ఉన్నారు, నిందలేసి మాట్లాడేవారు. అది కాదు అని ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకొని మాట్లాడే వ్యక్తులు ఎవరున్నారండి? నీ దేవుడు నీకున్నాడు, నీ తండ్రి నిన్ను క్షమిస్తున్నాడు. నీ తండ్రికి నువ్వంటే ఇష్టమే. కుష్ఠరోగిని అన్నాడు, నాకు ఇష్టమే, శుద్ధుడవుక. ఈరోజు నువ్వు ఇష్టమే దేవుడికి, నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు దేవుడు. నిన్ను ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు, నిన్ను దగ్గరికి తీసుకునే నీ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏది కూడా నువ్వు బాధపడకుండా. కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఏంటంటే, దేవుడు నీకు చేసిన ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండు, కృతజ్ఞతా భావం కలిగి ఉండు. అది ఎంతో మంచిదని మన లేఖనాల ద్వారా ఇంకా తెలుసుకుంటే, కృతజ్ఞత చూపకపోతే దేవుడు కృతజ్ఞత చూపలేదా అన్నట్లుగా కీర్తన 7:17 మనం చూసుకుందాం. 17 లూకాసు వార్త 17:17 మనం చూసుకుంటే, కృతజ్ఞత చూపడానికి ఎవరు లేరా అంటే ఆయన హృదయం ఎంత బాధపడ్డదో మనం ఇందాక లేఖనాల్లో చూసుకున్నాం. దేవుడి ప్రేమను రుచి చూసి, దేవుడి ప్రేమను మనం తెలుసుకొని, దేవుణ్ణి దేవుడిగా గుర్తించకపోతే, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకపోతే అది పెద్ద పాపం అండి. అదే పాపం, ఇంకా వేరే ఏదో పాపం చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి నువ్వు కృతజ్ఞత భావం లేకుండా ఉండడం పాపమే. రోమేలకు రాసిన పత్రిక 12:1 మనం 1:21 మనం చూసుకుంటే, దేవుణ్ణి ఎరిగి చదువుకుందాం. రోమేలకు రాసిన పత్రిక 1:21 మనం చదువుదాం. దేవుణ్ణి దేవుడిగా తెలుసుకొని కూడా కృతజ్ఞత లేనివాడిగా ఉంటే అది పాపమే. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వ్యర్థులైరి, తమ వాదనలు పెట్టుకుంటున్నారు. వాదనలు అంటే వ్యతిరేకతలు, గొడవలు, అల్లర్లు పెట్టుకుంటున్నారు. కానీ దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు. గుర్తించకపోగా అతనికి దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. అది పాపమే కదా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి దేవుడిగా గుర్తించాలి. దేవుణ్ణి ఒక మనిషిలాగా మనం చూడకూడదు, ఒక మనిషి మనసున్న వ్యక్తిలాగా మనం చూడకూడదు. ఆయన పరమ తండ్రి, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నా తండ్రి ప్రేమ వేరు అని ప్రత్యేకంగా నీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలాగా నువ్వు ఉండాలి. కీర్తన 7:17 కూడా మనం చూసుకుందాం. కీర్తన 7:17 మనం చదువుకు. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అన్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. దేవుడు న్యాయము చేసే దేవుడని నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈరోజు న్యాయవంతుడు గనక, న్యాయం చేసే దేవుడు గనక నిన్ను నీ కుటుంబాన్ని న్యాయంలో నడిపిస్తున్న నీ తండ్రికి ఎప్పుడు దావీదు భక్తుల్లాగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీవు ఉండాలి. నీవు నీ కుటుంబం కృతజ్ఞత భావం కలిగి ఉంటే ఇంకా 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 దేవుడికి నువ్వు ఇష్టమైన బిడ్డలాగా నువ్వు జీవించగలుగుతావు. ఏ అపాయము కూడా, ఏ బాధలు ఏవి కూడా నీ దగ్గరికి రావు. ఎందుకంటే ఆయన హృదయంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు గనక. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంకో మాట చూసుకుంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్పడము దేవుడి చిత్తం అంట. మనం చూసుకుందాం, అది దేవుడి చిత్తమై ఉంది. మొదటి తెస్స 5:18 మనం చూసుకుంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంటండి ఇది? కృతజ్ఞత చెల్లించడం ఏంటి? దేవుడి చిత్తంలో ఒక భాగం. నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్న బిడ్డవి. అప్పుడు దేవుడు ఎంత ఇష్టపడతాడు నిన్ను, ఎన్ని అద్భుతాలు నీ పట్ల చేస్తాడు, ఎంత మహిమ, ఎంత తేజస్సు నీ మీద నిలుపుతాడు ఆయన. ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పటం ఆయన చిత్తం. ఆయన చిత్తంలో ఒక భాగం అది. ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది ఎంతో మంచిదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 మనం చూసుకోగలిగితే అది ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించడం ఎంతో మంచిదని పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మనం తెలుసుకోగలుగుతున్నాం. చదువుకుందాం. ఎఫెసీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ, అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు నీ హృదయంలో నువ్వు మోకరించినప్పుడే కాదు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు గృహంలో ఉన్నా, నువ్వు వ్యాపారంలో ఉన్నా, నీ చేతి పనుల మీద ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు పడుకునేటప్పుడు, నిద్ర లేవగానే ఎప్పుడూ కూడా నీ గుండెల్లో యేసయ్య కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని నువ్వు తలుచుకుంటూ ఉంటే అప్పుడే దేవుడి ఆశీర్వాదం నీ మీద దిగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. నీ హృదయంలో నీ పరమ తండ్రిని ఏనాడైతే, ఏ రోజైతే జ్ఞాపకం చేసుకుంటావు, మనసారా నీ దేవుడి పాదాల దగ్గర నువ్వు శిరము వంచినట్లుగా నువ్వు తలంచుకొని ఆయన పాదాలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ గుండెల్లో ఆయనని ఎప్పుడైతే ఆయన మాటలను నిలుపుకుంటావో అప్పుడు గొప్ప గొప్ప దీవెనలు నువ్వు పొందుకోగలుగుతావు. ఇది దేవుడి చిత్తము, ఇది దేవుడికి ఇష్టమైన కార్యము. కృతజ్ఞతలు తెలపలేదని దేవుడు దేవుని హృదయమే బాధపడ్డదని లేఖనాల్లో చూసాం. అందుకే ఈరోజు దేవాతి దేవుడి హృదయాన్ని, మనల్ని ప్రేమించిన, మనకి రక్తం కార్చి మనల్ని కన్న తండ్రిని ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండకూడదు. ఎప్పుడు కూడా నీ జీవితంలో కృతజ్ఞత భావం కలిగి నీ దేవాతి దేవుడి పాదాల దగ్గర కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన ప్రేమని ఇంకా గొప్పగా ఘనంగా నువ్వు పొందుకోవాలని యేసయ్య నామంలో కోరుకుంటున్నాను. ఆ దేవాతి దేవుడి కృప సదాకాలం మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.